ఎవరైతే ఆ మున్సిపాలిటీలో కనుక ఓటు నమోదు చేసుకుంటే వాళ్ళు ఎక్స్ఎఫ్సిఓ మెంబర్లుగా వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అంగున్నటువంటి మున్సిపాలిటీలో కాంగ్రెస్కు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే ఓవైపు వన్ సైడ్ నల్లగొండ, మరో సైడు ఖమ్మం, వన్ సైడ్గా ఇదంతా కూడా కంచుకోటగా అని చెప్పుకునేందుకు మరోసారి నిదర్శనంగా అటు ఖమ్మము ఇటు నల్లగొండ ఉన్నాయి. ఏ మున్సిపాలిటీ చూసినా ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఆధిక్యం స్పష్టంగా కాంగ్రెస్ సాధిస్తున్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే కొంచెం వరంగల్లో కూడా మిక్స్డ్ రిజల్టే వస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూసుకుంటే కూడా మిక్స్డ్ రిజల్ట్ వస్తుంది. ఏకంగా వేములవాడ మున్సిపాలిటీ ఆది శ్రీనివాస్ ఉన్నాడు, అక్కడ ప్రభుత్వ విప్పుగా పనిచేస్తున్నాడు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఏమైతే సంక్షేమ కార్యక్రమాలు చేస్తే వాటి గురించి చెప్తారు. ఇప్పటికే వేములవాడ టెంపుల్కి సంబంధించి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని టెంపుల్ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. అయినా కానీ ఆ మున్సిపాలిటీలో కాంగ్రెస్కు ప్రతికూల వాతావరణం ఉంది. ఆ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మరో రకంగా చెప్పాలంటే సిరిసిల్ల, వేములవాడ పక్కపంటి ఉన్నటువంటి సిరిసిల్ల కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో కూడా బీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగుతుంది. అయితే కొన్ని ప్లేస్లో కొన్ని మున్సిపాలిటీస్లో బీఆర్ఎస్ కూడా తన మార్కును ప్రదర్శించింది, తన మార్కును చూపించింది అని చెప్పుకోవడానికి నిదర్శనము కనబడతా ఉన్నాయి. అయితే వన్ సైడెడ్గా ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మున్సిపాలిటీల్లో 116 మున్సిపాలిటీల్లో వన్ సైడెడ్ వేనైతే కనబడట్లేదు, మిక్స్డ్ కనబడతా ఉన్నాయి. కొన్ని మున్సిపాలిటీలో కాంగ్రెస్ కైవసం చేసుకున్నా కానీ ఆ కాంగ్రెస్కు మ్యాజిక్ ఫిగర్ వచ్చి కైవసం చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకా కొన్ని మున్సిపాలిటీల్లో రిజల్ట్ పూర్తి స్థాయిలో వెలువడలేదు. మరి కాసేపట్లో కొన్ని మున్సిపాలిటీలో పూర్తి స్థాయిగా రిజల్ట్ వెలువడే అవకాశం ఉంది. హుస్నాబాద్ మున్సిపాలిటీ చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు 7 వార్డులకు సంబంధించినటువంటి రిజల్ట్ను ప్రకటించారు. 7 వార్డులు హుస్నాబాద్లో కాంగ్రెస్ గెలుచుకుంది. ఇంకా 13 వార్డులు పెండింగ్లో ఉన్నాయి. ఇలా మున్సిపాలిటీస్లో ఒక్కొక్క వార్డు ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఇంకా మరి కాసేపట్లో అయితే ఒక స్పష్టమైన క్లారిటీ వస్తుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కాస్త ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్టుగానే కనబడుతుంది. కొన్ని ప్లేసులలో గట్టి పోటీస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్కు గట్టి పట్టుంది, ఉద్యమ పార్టీ కాబట్టి మండల్ క్యాడర్ కానీ మున్సిపాలిటీలో టౌన్ ప్రెసిడెంట్లు కానీ అది బందోబస్తు క్యాడర్ ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి ఫలితాలు సాధించింది. ఇకపోతే బీజేపీ కూడా గతంతో పోలుస్తే ఇప్పుడు బీజేపీ కూడా మంచి ఫలితాలు సాధించినట్టే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే 104 వార్డులను కూడా కైవసం చేసుకుంది. ఇంకా కూడా కొన్ని వార్డులను కైవసం చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా కరీంనగర్ కార్పొరేషన్ కానీ నిజామాబాద్ కార్పొరేషన్లో బీజేపీకి అవకాశాలు ఉంటాయనేది కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి నేపథ్యంలో ఆ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మరి ఇటు నిజామాబాద్లో ఇటు కరీంనగర్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ వస్తుందా లేదా అని చూడాలి. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే 7 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇప్పుడు 7 కార్పొరేషన్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి కార్పొరేషన్లో 5 కాంగ్రెస్కు 2 బీజేపీ, కానీ కార్పొరేషన్లో మాత్రము బీఆర్ఎస్ అనుకున్నంత పోటీ ఇస్తుందా ఇవ్వట్లేదో ఒక్కొక్క కార్పొరేషన్ రిజల్ట్ బయటపడ్డ కొద్దీ తెలిసే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ఖమ్మము నల్గొండలో అయితే అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ను కాంగ్రెస్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం మిక్స్డ్ ఫలితాలు వస్తూ ఉన్నాయి. అక్కడ కొడంగల్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది కాంగ్రెస్. ఇక కొద్ది సేపట్లో పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే సగం కన్నా వార్డుల ఫలితాలు వచ్చినట్టు 2-3 గంటల్లో ఏ కార్పొరేషన్ ని ఎవరు కైవసం చేసుకోబోతున్నారు, ఎవరు జెండా ఎగరబోతుందో తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ ఒక్క కార్పొరేషన్ అయినా గెలుచుకుంటుందా, మున్సిపల్ కార్పొరేషన్, లేదంటే మున్సిపాలిటీలను కైవసం చేసుకునేది ప్రస్తుతానికైతే మనకు కనిపిస్తుంది. అంత ట్రెండ్ అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏం కనిపించట్లేదు. బట్ మున్సిపాలిటీల విషయంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నడుస్తుంది. ఇంకా క్యాంప్ రాజకీయాలు కూడా ఇప్పటికే స్టార్ట్ అయిపోయినాయి. మీరు అన్నట్టు నిజామాబాద్, కరీంనగర్ ఒకటి భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్లు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఉన్న 10 కార్పొరేషన్లో 7ంటికి జరుగుతున్నటువంటి ఎన్నిక ఈ సరళిని ఒక్కసారి మనం గమనిద్దాం. రాజిరెడ్డి, వాట్ ఐమ్ సేయింగ్, ఈ ప్రచార శైలి ఎట్లా జరిగిందంటే రేవంత్ ఉద్దీన్ అన్నారు, ఆ కవల పిల్లలు ఇద్దరిని తీసుకొచ్చారు, వాణి వీణ లాంటి బంధాలు వీళ్ళ అని చెప్పేసి అది కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా ఎఫెక్ట్ అయిపోయింది.
కల్వకుంట్ల కిషన్ రెడ్డి అని చెప్పేసి కిషన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. కరీంనగర్కి వెళ్తే బండి సంజయ్ అన్నారు 100 కోట్ల డీల్ జరిగింది, కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎంకు 100 కోట్ల డీల్ ఉందని చెప్పేసి ఆయన అన్నారు. సో ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ నడిస్తే ఎక్కడ కూడా ఎవరు పెద్దగా అభివృద్ధి మంత్రాలు జపించింది ఏమీ లేదు. ఒకరినొకరు తిట్టుకోవడాలు, బూతు పురాణాలు, తిట్ల పురాణాలు ఇవే జరిగినాయి. సో ఎన్నికలు వస్తున్నాయి అంటే గత కొద్ది కాలంగా మనం చూస్తున్నాం, ఎప్పుడైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చిందో, గ్రామ పంచాయతీ ఎన్నికలుతో పాటు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం, ఆ తర్వాత గ్రామ పంచాయతీల ఎన్నికలు వచ్చాయి, అక్కడ కూడా బీసీల అంశం వచ్చింది. సో ఈ ప్రచార సరళి చూసినా కానీ, జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో చూసినా కానీ ఈ మాటల తూటాలు అనడానికి కూడా వీల్లేదు. బూతు పురాణాలు తెలంగాణలో నడుస్తున్నాయి. ఇప్పటిదాకా నేను మాట్లాడినటువంటి మాటలు కూడా ఇవన్నీ చూస్తే సో ఇక్కడ నుంచి ఏమైనా చేంజెస్ ఉంటాయా? ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటున్నారు 2029లో జమిలి ఎన్నికలు వస్తే మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి. సో తెలంగాణ పాలిటిక్స్ని ఎట్లా చూడొచ్చు, ఇంకా భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలు చూడొచ్చు మనం? అంటే రాజకీయ పార్టీలు అంటే ఒక పార్టీ పైన ఇంకొక పార్టీ దుమ్మెత్తి పోసుకోవడం సహజం. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు బీఆర్ఎస్ను టార్గెట్ చేసినా, ఇటు బీజేపీని టార్గెట్ చేసినా, ఇటు వాణి వీణ కౌల పిల్లలన్నా, అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అన్నా కానీ ఆ కోవలోకే వస్తుంది. ఎందుకంటే ప్రజల మైండ్ సెట్ను కాంగ్రెస్ వైపు మళ్లించడానికి రేవంత్ రెడ్డి పకడ్బందీగా ప్లాన్ చేశాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ కవలపిల్లలు లాంటివి. అసలు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, కాళేశ్వరం